అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో నీడలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య జరగాల్సిన ముఖాముఖి చర్చలపై అనిశ్చితి నెలకొంది. అసలు చర్చలు జరుగుతాయో లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాత్రికి ఇస్లామాబాద్ చేరుకుంటామంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన ఇరాన్ అంబాసిడర్ ఆ తర్వాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. దీంతో చర్చలు ఉంటాయా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. అటు కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉండాలని అమెరికాను కోరాయి పాకిస్తాన్, సౌదీ అరేబియా. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు శనివారం ప్రారంభం కావాల్సి ఉంది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఈ చర్చల్లో పాల్గొంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఇరాన్ అంబాసిడర్ పోస్ట్ డిలీట్తో ఈ చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు శనివారం ప్రారంభం కావాల్సి ఉంది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఈ చర్చల్లో పాల్గొంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఇరాన్ అంబాసిడర్ పోస్ట్ డిలీట్తో ఈ చర్చలు సందిగ్ధంలో పడ్డాయి.